ఉన్నటువంటి నారికల్ రోడ్లోని వివేకానంద కాలనీలో ఇక్కడ రేణుకామాత ఆలయము, అలాగే మానసాదేవి జంటనాగుల ఆలయం ఇక్కడ చాలా రోజుల నుంచి ఉంది. అంటే పుట్ట ఉంది. దాదాపుగా నిజామాబాద్ నగర ప్రజలందరూ కూడా పండుగ విశేషాలప్పుడు తప్పకుండా ఇక్కడికి వచ్చి ఘనంగా పూజలు నిర్వహించడం, అందులో నేను కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 4 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి గుడి చైర్మన్ గారు, అలాగే సీనియర్ రాజకీయ నాయకురాలు మన గుజ్జా రాజేశ్వరక్క గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహిళా సోదరిమణులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారికి ఎంతో సేవ చేసుకొని వాళ్ళు పునీతులు అవుతూ ఉన్నారు. అంతేకాకుండా అందరూ చాలామంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కూడా ఇక్కడ వాళ్ళ కొంగు బంగారం చేసుకొని అన్ని కోరికలు ఏది కోరుకున్నా కూడా 100% ఇక్కడ నెరవేరుతుందని చెప్పి ఎంతో నమ్మకంతో వస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అమ్మవారి దయ, మేము అమ్మవారి చల్లని చూపు అందరి మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నిజంగానే ఇక్కడ పాములు అనేవి చాలా సంవత్సరాల నుండి ప్రత్యక్షంగా నాగదేవత స్వరూపంగా అందరి ఇళ్లలో కూడా వెళ్ళడం ఇక్కడ చాలా ఎక్కువగా కనబడడం కూడా జరుగుతుంది. మరి ఎవరికి కూడా ఇంతవరకు హాని జరగడం కానీ, ఎవరికి భయపెట్టించడం అనేది కానీ ఇంతవరకు వినలేదు. చక్కగా అందరినీ కనిపించుకుంటూ ఏమి అనకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే అమ్మవారు నేనున్నానని నిజస్వరూపాన్ని తెలియజేయడం అనేది ఇక్కడ చాలా గొప్ప విశేషతగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ చిన్నగా ఉన్నటువంటి ఆలయాన్ని పెద్ద ఆలయంగా నిర్మించడం జరిగింది. అలాగే రేపు మానసాదేవి జంటనాగుల యొక్క ప్రతిష్టాపన కూడా జరుగుతూ ఉంది. విగ్రహ ప్రతిష్టాపన, వారికి ప్రత్యేకంగా మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు. చాలా విశాలంగా చాలా చక్కగా